వరలక్ష్మి దేవి రావమ్మా మా పూజలందుకోవమ్మా. తోరణి అమ్మవారి వద్ద నుంచి అక్షింతలతో ఈ విధంగా పూజ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో వివరంగా అయితే చెప్తాను. వరలక్ష్మి దేవికి మొత్తం 11 ప్రసాదాలు అనుకున్నాను. అందులో 9 ప్రిపేర్ చేసేసాను. ప్రజెంట్ అయితే గారి చేస్తున్నాను. ఆ తర్వాత పూర్ణాలు చేశాను. పూర్ణాలు కూడా అయ్యాక దేవత దగ్గర ఇలా రెడీ చేశాను. వరలక్ష్మీదేవి పూజలో దాదాపు పూజా విధానం అందరికీ ఒకేలా ఉంటుంది, కొన్ని మార్పులు తప్ప. మాకైతే కలశం లేదు. నాకు మా అత్తయ్య గారు నేర్పించిన విధంగా అయితే నేను చేస్తున్నాను. పీఠం పెట్టే ప్లేస్లో ముందు శుభ్రం చేసుకొని బీపిండితో ఇలా పద్మ ముగ్గుని వేశాను. ఆ తర్వాత పసుపు కుంకుమతో పద్మ ముగ్గుని ఇలా అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత ఈ పద్మ ముగ్గు చుట్టూ 4 గీతలను వేసి వాటిని కూడా పసుపు కుంకుమతో అయితే ఇట్లా అలంకరించుకున్నాను. అలంకరించుకున్న పద్మ ముగ్గు పైన పీఠం పెట్టుకున్నాను. పీఠం మీద లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకున్నాను. లక్ష్మీదేవికి మల్లెపూల మాల అయితే పెట్టాను. అండ్ పీఠం కూడా పెట్టాను వస్త్రము భోజనం పెట్టడానికి. అండ్ ఒక తెల్లటి దారాన్ని తీసుకొని 9 పోగులు వచ్చేలాగా చేసుకున్నాను. దాన్ని 5 తోరాలు వచ్చేలాగా డివైడ్ చేసుకున్నాను. ఆ 5 తోరాలకి చక్కగా పసుపు అయితే రాసుకున్నాను. ఆ ఒక్క తోరం తీసుకొని దానికి పువ్వుని పెట్టి 9 ముడులు అయితే వేశాను. అలా 5 తోరాలు అయితే కంప్లీట్ చేశాను. ఒకటి నాకు, ఒకటి లక్ష్మీదేవికి, మిగిలిన 3 వచ్చిన 3 ముత్తైదులకి అని చెప్పి నేను 5 తోరాలు అయితే తయారు చేసుకున్నాను. తోరాలు తయారు చేసిన తర్వాత లక్ష్మీదేవికి అలంకరణకి కావాల్సినవన్నీ పక్కన ఆకు వేసి పెట్టుకున్నాను. పసుపు కుంకుమ, బీపిండి, పూలు, అన్ని రకాల పూలు అండ్ తాంబూలాలు అండ్ పులిహార నైవేద్యాలు అన్నీ పక్కన పెట్టుకున్నాను. పంచామృతం కోసం కూడా పెట్టుకున్నాను. అండ్ వస్త్రాలు, పండ్లు, గారి, పూర్ణాలు, పెసరపప్పు, పప్పు, చుక్కకూర ఇలా అన్నీ పెట్టుకొని ఇంకైతే పూజని నేను స్టార్ట్ చేశాను. లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా బాగా ఇష్టం. అందుకని అలంకరణ కోసం ఆమెకు నచ్చిన 2 కలువ పూలు అయితే తీసుకున్నాను. అండ్ తెల్ల చామంతి, బ్లూ చామంతి, పింక్ చామంతి, ఎల్లో చామంతి, వైట్ చామంతి అండ్ ఎర్ర గులాబీతో ఇలా అయితే చక్కగా అలంకరించాను. చాలా రకాల ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇలా పండ్లతో కూడా నైవేద్యం కింద పెట్టాను. తర్వాత అగరబత్తిని వెలిగించాను. అగరబత్తిని దేవుడికి చూపించి తర్వాత ఆవు నెయ్యితో అయితే చక్కగా దీపారాధన నేను చేశాను. మరో పీట పైన నూతన వస్త్రాలు పెట్టి దానిపైన జాకెట్ ముక్క కూడా పెట్టాను. మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ కూడా చేస్తాం కదా. సో ఫస్ట్ అయితే గణపతి పూజ చేశాను. పంచామృతం కూడా దేవుడికి అయితే ఒకసారి చూపించాను. గణపతి పూజ చేశాను. పక్కన చూపించిన విధంగా అయితే ఇవన్నీ చదువుతూ గణపతి పూజని నేను చేశాను. హారతి ఇచ్చాను. అండ్ గణపతి పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం పూజను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు అని చెప్పి. మేమైతే ఇలాగ లక్ష్మీదేవి రూపు తీసుకొని ఆ రోజు లక్ష్మీదేవికి పెట్టుకొని ఆ తర్వాత పూజ చేసుకున్నాక మేము వేసుకొని తర్వాత సూత్రాల్లో అయితే పెట్టుకుంటాము. సో రూపు అనేది లక్ష్మీదేవికి ధరించాక ఇలాగా లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకున్నాను. దాని తర్వాత మొత్తం పూజ అంతా పెడితే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పి ఇలా పక్కన వాటి స్క్రీన్ షాట్స్ పెట్టాను. ఒకవేళ మీరు కావాలంటే వాటి ద్వారా మీరు చూసుకోవచ్చు.
అష్టోత్తరం చదివిన తర్వాత అయితే నేను తోర పూజ అయితే స్టార్ట్ చేశాను. తోరణి అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో ఈ కింద విధంగా పూజ చేయాలి. కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం నాగలక్ష్మీ నమః పంచ గ్రంథిం పూజయామి. ఓం క్షీరబ్దే తనయే నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షే నమః సప్తమి గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోద్య నమః అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ కింద శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధింశ మమ సౌభాగ్య దేహిమే రమే. 5 తోరాల్లో ఒక తోరం నేను కట్టేసుకొని ఒకటి లక్ష్మీదేవికి, మిగిలిన 3 ముత్తైదులకు అని చెప్పి అలా పెట్టేశాను. చింతలు కూడా నా మీద వేసుకున్నాను. తరువాత రథకథ. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన రథమును ఒకదానిని పరమశివుడు పార్వతికి చెప్పి లోకోపకారం కోరి ఆ రథాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. కదంతా పెడితే చాలా లెంతీ అయిపోద్ది వీడియో. అండ్ ఆల్సో మా పిల్లలు అరుస్తూనే ఉన్నారు వీడియో అంతా. ఇంకా అందుకని నేను ఇలాగ ఏమైతే రథాన్ని చదివానో అదంతా ఇలా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాను. ఒకవేళ మీరు కావాలంటే కనుక అది చూసి మీరు రథ కథని చదువుకోవచ్చు. కథ కూడా అయిపోయిన తర్వాత అక్షింతలు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత నైవేద్యం ఇలా పెట్టాను. శనగలు, పెసరపప్పు లేకపోతే వడపప్పు, తాలింపు వేసిన శనగలు అండ్ పాయసం, గారెలు, పూర్ణాలు, పులిహార, అన్నము, ముద్దపప్పు, చుక్కకూర పప్పు, దద్దోజనం. అలా వరలక్ష్మీదేవికి 11 ప్రసాదాలు పంచామృతం చేశాను. నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను. పూజ అయితే చక్కగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా పరిపూర్ణంగా అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చాను దేవతకి. దేవతకి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా హారతి తీసుకున్నాము. ఆ తర్వాత ముత్తైదులకి తాంబూలాలు అయితే ఇలా ఇచ్చాను. ఇస్తినమ్మ వాయినం అని నేనంటే పుచ్చుకుంటేనమ్మ వాయినం అని చెప్పి ఆంటీ అని తీసుకున్నారు. నన్ను అయితే ఆశీర్వదించారు చక్కగా. తర్వాత నేను చేసిన ప్రసాదాలన్నీ ఆంటీకి ఇచ్చాను. తూర్పు అక్షింతలు వేయించుకోలేదని మళ్ళీ వేయించుకున్నాను. రెండో ముత్తైదుగా ఈ అక్కనైతే పిలిచాను. ఈ అక్కకు కూడా కుంకుమ పెట్టేసి కాళ్ళకి ఇలా పసుపు రాసేసి గంధము, పుస్తులకి పసుపు అన్నీ చక్కగా ఇచ్చాను. తర్వాత అక్కకు కూడా ఇస్తినమ్మ వాయనం అంటే అక్క కూడా పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి అక్క కూడా తీసుకుంది. ఆ తర్వాత అక్కకి తోరణం కూడా కట్టాను. అక్క దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. ఈ పాపకు కూడా గంధము, కుంకుమ పెట్టి పసుపు రాసి కన్ని ముత్తైదులాగా ఈ పాపకు కూడా తాంబూలం అయితే ఇచ్చాను. మీకు నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.